హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం 3x4 హ్యాండ్స్ ఎలా కట్టేయాలో తెలుసుకుందాం. ఆది బ్లౌజ్ కొలతలతో. చూడండి, ఈ బ్లౌజ్ పీస్లు అయితే నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. మనకు ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే ఇలా మన క్లాత్ని 4 మడతలు అయితే వేసుకొని ఇలా ఉంచుకోండి. క్రాస్లు ఏమైనా ఉంటే ఇలా క్రాస్లు అయితే ఒక స్కేల్ తోటి మార్కింగ్ చేసుకొని ముందుగా క్రాస్లు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి క్రాస్లు కట్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. అయితే నేను ఈ హ్యాండ్కి అయితే డిజైన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. మీరు పంపకాలు ఇట్లా వేసుకోవాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచు ఇంకో లైన్ గీసుకొని మనం పంపకాలు కూడా వేసుకోవచ్చు. నేను దీనికి డిజైన్ పెడతా కాబట్టి ఇలా ఓన్లీ 1/2 ఇంచు స్ట్రైట్ లైన్ గీసుకొని వదిలేసాను. ఇప్పుడు దీని మీద మనం బ్లౌజ్ హ్యాండ్ అయితే పరుచుకొని చూడండి, ఇలా ఎగ్జాక్ట్ ఎట్లా ఉందో దాన్ని ఏం సాగకుండా ఎలా ఉందో అలా ఇలా మార్కింగ్ వేసుకొని మనం బ్లౌజ్ క్లాత్ మీద పరుచుకొని ఇప్పుడైతే మనం మార్కింగ్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం పరుచుకున్న తర్వాత మనం ఒక మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఇంకో 1/2 ఇంచు ఖర్చుల కోసం ఇంకో మార్కింగ్, అండ్ ఇక్కడ లూజ్ దగ్గర కుట్టు ఎంత వరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్, అండ్ ఇంకో 1/2 ఇంచు కుట్ల కోసం మార్కింగ్ వేసుకోండి. అండ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, మళ్ళీ చంకగల మనకు ఎంత ఉంది అన్నీ సేమ్ ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఎట్లా ఉందో అలాగే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ముందుగా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే తీసేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 మన ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకున్నాం కదా 1/2 ఇంచు ఖర్చుల కోసం. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోండి. సేమ్ ఈడ కూడా కుట్ల నుంచి ఇటు కిందికి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి చూడండి, ఇలా 1.5 పొడుగుతోటి అయితే ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు చంకలోతు దగ్గర మనం ఒక ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, దీనికి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీయాలి. ఇప్పుడు 1.5 ఇంచు నుంచి మధ్యలకు మార్కింగ్ ఒకటి వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చూడండి, నేను ఎలా డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలా ఇటు నుంచి ఇలా లోపలిగా బయటికి అండ్ ఇటు నుంచి ఇటు సేమ్ హ్యాండ్ షేప్ వచ్చేలా ఇలా నేను ఎలా నేను డ్రా చేశానో అలా అయితే మీరు డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ అయితే తీసుకుందాం. ఇలా మిగతా స్ట్రైట్గా ఉన్నదని కట్టేసి దీన్ని కూడా క్రాస్గా కట్ చేసుకోండి. స్కేల్ తోటి మార్కింగ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం కటింగ్లో కట్ చేసుకోవచ్చు. తక్కువ పడితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే. చూడండి, ఇప్పుడు మనం హ్యాండ్కు లోతు తీద్దాం. ఫ్రంట్ పార్ట్కి లోతు అవసరం కదా, లోతు అయితే తీసుకుందాం. ఇలా టక్స్ అయితే పెట్టుకోండి సెంటర్కి ఒకటి. ఇప్పుడు లోతు తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనకు 1.5 ఇంచు పొడవుతోటి మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాక అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అండ్ కింద మనం అటు స్ట్రైట్ అంటే దాన్ని జరపద్దు దీన్ని జరపద్దు, ఈ మధ్యలో మనం 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా నేను గీసుకున్నాను కదా, సేమ్ నేను ఎలా అయితే డ్రా చేశానో ఇలా మీరు చిన్నగా మనం వీడికి వెళ్ళి కొంచెం అండ్ ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అక్కడైతే ఒక 1/2 ఇంచు ఇలా ఒక లైన్ పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోండి, మనకు స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా ఈజీగా అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ 3x4 హ్యాండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మరెన్నో మా ఛానల్లో అయితే ఉంటాయి. మీకైతే నేను అర్థమైందని అనుకుంటున్నాను.